డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. శివ, ఎక్కడికక్కడ కూడా మాచర్లలో ఇటు పిన్నెల్లి అనుచరులను హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎన్నికల రోజున పోలింగ్లో ఏదైతే 202 ఈవీఎం మిషన్ని ధ్వంసం చేసిన సంఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన నేపథ్యంలో కూడా అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలోనే మాచర్లలో భారీ ఎత్తున కూడా బలగాల్ని మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే అదనపు బలగాలు దాదాపుగా 7 కంపెనీల బలగాలు మాచర్ల నియోజకవర్గానికి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మరొక 3 బలగాలు అదనపు బలగాల్ని కొద్దిసేపు క్రితమే మాచర్ల చేరినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి చాలామంది నేతలను ఇప్పటికే ఎవరైతే మాచర్లకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు పిన్నెల్లి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ముందుగానే హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాచర్లలో ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఏ క్షణాన ఏమి జరిగినా కానీ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం అయితే మాచర్ల పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రియా, అయితే మరోవైపు కనుక చూసుకుంటే ఇటు పిన్నెల్లి ఎక్కడ తలదాచుకున్నారు అని చెప్పి కూడా అతని అనుచరులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉందా పోలీసులు? అంటే ఇప్పటికే ఆయనకు సంబంధించి కూడా హైదరాబాద్ నుంచి కూడా పోలీసులు ఆయన్ని ఉదయం నుంచి కూడా వెంటబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెంటబడుతున్న నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా రుద్రవరం సమీపంలో కూడా పోలీసులు కళ్ళు కప్పి ఆయన వాహనం మారినట్లు కూడా గుర్తించడం జరిగింది. సెల్ ఫోన్లు సైతం కూడా వారు కారులోనే వదిలేసి వెళ్ళిపోయినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ ఘటనకి సంబంధించి కూడా ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే సమగ్రంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే పోలీసులు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ని పోలీసులు అయితే అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇలాగే మిగిలిన ఆయన అనుచరులు ఆయన నేతలు ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు ఎక్కడికి వెళ్ళారు ఏమిటి అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఒకవైపు హౌస్ అరెస్టులు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అంటే ఈ రోజే పిన్నెల్లిని అరెస్టు చేయబోతున్నారని భావించవచ్చా? ఎలా అయినా పోలీసులు ఈ సర్చ్ ఆపరేషన్ ఈరోజు ముగించబోతున్నారు అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా అతను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి, సాయంకాలం 5 గంటలకల్లా నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా 5 గంటలకల్లా అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి అనుగుణంగా ఇప్పటికే భారీ స్థాయిలో పోలీసు బలగాలు అయితే మోహరించున్నాయి. ఏ క్షణాన అయినా సరే అతను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా పోలీసు బలగాలు భారీ స్థాయిలో కూడా ఇటు మాచర్ల అలాగే ఆయన ఉన్న హైదరాబాదు ఆయన అనుచరులు వాళ్ళ బంధువుల నివాసాలకు సంబంధించి కూడా జల్లెడబట్టే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు సాయంకాలం 5 గంటల లోపు కల్లా కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎన్నికల సంఘం డీజీపీ నివేదిక ఇవ్వాల్సిన నేపథ్యంలో 5 గంటలకల్లా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖ తీరుపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు అరెస్ట్ చేసి తీరాలని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే 13వ తేదీన జరిగిన సంఘటనకు సంబంధించి 21వ తారీఖు బయటకు వచ్చింది. 22వ తారీఖు ఈరోజు కూడా ఇంకా అరెస్టు విషయంలో జాప్యం చేసినా కేసుల విషయంలో జాప్యం చేసినా పోలీస్ శాఖ తీరుపై కొంత ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అతను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని చెప్పి పోలీస్ శాఖ అయితే మాత్రం పక్కా ప్రణాళికలను అయితే అమలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రియా, అయితే మరోవైపు పిన్నెల్లి తప్పించుకొని ఎక్కువగా కూడా ఇటు తెలంగాణలోనే తిరుగుతూ ఉన్నారు. సో తెలంగాణ పోలీస్ శాఖను అప్రమత్తం చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఏపీకి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే తెలంగాణ పోలీసులకు కూడా సమాచారం జరిగింది. ఎందుకంటే ఇది ఎన్నికల కమిషన్కి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించి ఉంటుంది, అన్ని రాష్ట్రాల సహాయ సహకారాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి సంబంధించి కూడా ఇటు తెలంగాణ పోలీసులకి పూర్తి స్థాయిలో కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే పిన్నెల్లి అరెస్టు విషయానికి సంబంధించి కూడా పోలీసులు కొంత తెలంగాణ పోలీసులు కూడా ఏపీ పోలీసులకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణ పోలీసుల సహకారం నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదయం ఎస్ఆర్ నగర్ నుంచి ఎల్బీ నగర్ అక్కడి నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్నట్లు కూడా ఐడెంటిఫికేషన్ చేశారు. సో ఐడెంటిఫికేషన్ చేసిన దాన్ని భాగంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏపీ పోలీసులు వెంబడించారు. ఆయన త్రుటిలో ఎస్కేప్ అయ్యి కారులోనే మొబైల్స్ అన్ని వదిలేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. వెంటనే డ్రైవర్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళబోతున్నాడు అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే డ్రైవర్ని విచారిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రియా, అయితే
పిన్నెల్లికి ఇప్పటి వరకు కూడా ఎవరైతే సహాయం చేశారో తలదాచుకోవటానికి, అదే విధంగా పిన్నెల్లికి ఎవరైతే సహాయం చేయబోతున్నారో వీరు కూడా శిక్షార్హులు కానున్నారా? ఖచ్చితంగా ఎవరైతే ఒక ఎన్నికల సంఘాన్ని విషయానికి సంబంధించి జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే పుణ్యెల్లికి సంబంధించి సహాయ సహకారాలు అందించారో, అలాగే ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఎవరైతే షెల్టర్ ఇచ్చారో ఖచ్చితంగా వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పిన్నెల్లి ఎపిసోడ్కి సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న సీరియస్ నెసరీగా యాక్షన్ కాబట్టి ఈ యాక్షన్కి సంబంధించి ఎవరైతే దాని దగ్గరకు పాల్పడతారో వారందరిపై కూడా కఠినంగా వ్యవహరించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఎవరైతే అవకాశాలు కల్పించారో, ఎవరైతే దానికి సంబంధించి షెల్టర్ ఇవ్వటం తదితర పరిణామాలు పాల్పడ్డారో వారందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ముందుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఎవరు సహాయ సహకారాలు అందించారు అనే కోణంలో పోలీసులు విచారణ జరిపి వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.